ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి గారు, ముందుగా ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, ఈ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో ప్రభుత్వం వైఫల్యం అంతా, ఫ్యాక్టరీ వైఫల్యం అంతా అంటే మీరేం చెప్తారు? గైడ్ లైన్స్ ప్రకారం అయితే మాత్రం ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్. అండ్ ఈ బేసిక్ నేను చూసేది ఏంటంటే ఇట్ వాస్ కంపెనీస్ డిఫాల్ట్. అంటే వాళ్ళు ప్రోటోకాల్స్ మిస్ చేశారు. ఈరోజు నేను చాలామంది కెమికల్ కంపెనీస్తో కూడా మాట్లాడటం వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ లాక్డౌన్ ఆన్ అండ్ ఆఫ్ సినారియోలో చేసినప్పుడు ఎస్పెషల్లీ కెమికల్ ఈ హజర్డస్ కంపెనీస్లో ఈ యొక్క ఆఫ్ టేక్ జంక్షన్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే టెంపరేచర్స్ వేరియేషన్స్ వస్తుంటాయి. తర్వాత ఈ వీ హ్యావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ ద లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ ఏ టెంపరేచర్లో ఉన్నాయని. సో వీళ్ళు ఆ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి దట్ ఆ లిక్విడ్ కన్వర్టెడ్ పాలిమరైజేషన్ అయ్యి దానికి వేపర్స్ రావటం, తర్వాత సబ్సిక్వెంట్గా అది కానీ ఆపుకొని ఉంటే ఎక్స్ప్లోజన్ అయి ఉండేది. కానీ ఇక్కడ ఒక రెడ్ ఇండస్ట్రీ, దట్ మీరు అన్నట్టు కెమికల్ ఇండస్ట్రీ చాలా డేంజరస్ ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీ షట్ డౌన్ చేయడం కానీ లేక రీస్టార్ట్ చేయడం కానీ వితౌట్ ప్రాపర్ నోటీస్, వితౌట్ ప్రాపర్ ఇంటిమేషన్, వితౌట్ ప్రాపర్ అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే చేసేస్తుంది ఇదంతా కూడా. అంటే వాళ్ళు రైట్ నౌ ఆల్ ద ఇండస్ట్రీస్ అక్రాస్ ఇండియా దే హ్యావ్ ఆన్ ఆటోమేటిక్ సెల్ఫ్ గవర్నెన్స్ రూల్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ ఏమైనా అన్డ్యూ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ నోన్ పర్టికులర్ ఇఫ్ దే మిస్ కావాలని ఏమైనా మిస్మేనేజ్మెంట్ జరిగినా కానీ లేకపోతే మిస్అప్రోప్రియేషన్స్ అంటే జనరల్గా అక్కడ ఉండే ఫండ్స్ కానీ మేము ఇచ్చిన ఈపీఎఫ్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వెరీ లిమిటెడ్ ఎంట్రన్స్ అంటే మాకు ఎంట్రీ పాయింట్స్ ఉండేదన్నమాట, అంటే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సో ద సేమ్ సిచ్యువేషన్ రేపు పొద్దున ఇంకో ఫ్యాక్టరీకి వచ్చినా కూడా ఇలాగే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి. అందుకనే మేము ఏం చేసామంటే ప్రొయాక్టివ్ స్టెప్ నౌ అగైన్ నేను చెప్పాను, నౌ ఇంటర్ఫిరెన్స్, నౌ ద టైమ్ హెస్ కమ్ ఫర్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ గివెన్ నోటీసెస్ టు 86 కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ మేము ఇచ్చినాం. ఏది హు ఆర్ డీలింగ్ విత్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ హజర్డస్ కెమికల్స్ కానీ లేకపోతే టాక్సిక్ మెటీరియల్స్ కానీ వీళ్ళకి 86 కంపెనీస్ వీ హ్యావ్ గివెన్ దెమ్ నాట్ టు రీస్టార్ట్ వితౌట్ security audit convened by government of Andhra Pradesh with a third party. So now our teams are assessing those each and every all those 86 companies చూసిన తర్వాతనే then we are giving the permissions అన్నమాట. కానీ ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన విషయం తీసుకుంటే వాడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని మీరు చెప్తున్నారు, కేవలం ఇంకా మెయింటెనెన్స్ లెవెల్లోనే ఉన్నారు. మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆ ప్రాపర్ పర్మిషన్స్ ఇప్పించేటువంటి క్రమంలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుల హస్తంతోనే ఈ మెయింటెనెన్స్కి సంబంధించిన పర్మిషన్స్ దొరికాయి అనేటువంటి ఒక పొలిటికల్ ఎలిగేషన్ మీ మీద ఉంది. I'll clarify that statement. ఇప్పుడు వెన్ ఎసెన్షియల్ గూడ్స్ లాక్డౌన్ ఉన్నప్పుడు మినిమం మెయింటెనెన్స్ అనేది మాత్రం ఎస్పెషలీ ఫర్ దిస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి మేము ఆటోమేటిక్గా వాళ్ళు ఏం అడిగారు, దే వాంటెడ్ 45 passes for this maintenance of this for 3 shifts అనమాట. So basically we're talking about 45 divided by 3 అంటే you're talking about 15 people or 14, 8, 20, 15, 16 people per shift అనమాట. దాంట్లో ఇంజనీర్స్ వే దేర్. సో దీస్ 3 shiftsలో 45 passes మేము ఇష్యూ చేయటం కూడా జరిగింది. ఇన్ రెడ్ కేటగిరీ జోన్లో ఉండే నార్మ్స్ ప్రకారం ఇన్ ఎ మెయింటెనెన్స్ పీరియడ్ కానీ లాక్డౌన్ పీరియడ్లో కానీ దిస్ ఇస్ ద మినిమమ్ వీఆర్ సపోజ్ టు గివ్ ఆటోమేటిక్లీ మేము ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చాం కూడా మేము అది. సో దానివల్ల బికాజ్ ఒకవేళ మెయింటెనెన్స్ మేము ఇవ్వలేదు అనుకోండి, మెయింటెనెన్స్ వాళ్ళు ఈరోజు వాళ్ళు రేపు తిరిగి మీరు ఇవ్వలేదు కాబట్టి మాకు వైఫల్యం అయిందని చెప్పడంలో అప్పుడు కంపెనీ చెప్పొచ్చు. కానీ ఈరోజు ఆ కంపెనీ చెప్పడం లేదు కాబట్టి, ఎందుకంటే వీ హ్యావ్ గివెన్ దెమ్ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కాబట్టి అకార్డెడ్ పర్మిషన్స్ ఆన్ టైమ్ విత్ ఇన్ వాట్ దే వాంటెడ్. కానీ ఆ పర్మిషన్స్ ఇచ్చేటువంటి క్రమంలోనే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇదేమీ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వచ్చే కంపెనీ కాకపోయినా కూడా ఆ పాసులు ఇవ్వడం వెనక కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది కంపెనీ, గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మెయింటెనెన్స్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా మనకి వర్కర్స్ కావాలి అవసరం అయితే ఉంది. సో మెయింటెనెన్స్ ఎందుకు ఉంది ఈరోజు వాట్ హెస్ హ్యాపెన్ ఏంటంటే ఇప్పుడు ఆ టెంపరేచర్స్ వాళ్ళు చూసుకోవాలి, పైప్ లైన్స్ గ్యాస్ లాగే చెక్స్ చేసుకోవాలి, ఇవన్నీ క్రమేణంగా చెక్స్ చేసుకునే దానికి మెయింటెనెన్స్ పెట్టున్నాం. ఎస్పెషలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే కెమికల్ కంపెనీస్లో వాళ్ళ నార్మ్స్ ప్రకారం అయితే మాత్రం లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ లేకపోయినా కూడా దే హ్యావ్ సపోజ్ టు మెయింటైన్ మినిమం ప్రోటోకాల్స్. ఆ మినిమం ప్రోటోకాల్స్ ప్రకారం మేము వాట్ ఎవర్ దే రిక్వెస్టెడ్ అస్ ఫర్ పర్మిషన్స్ మేము అవి ఆ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్టు పుట్ట పశువు పక్షి అన్నీ కూడా నాశనం అయిపోయాయి, ఇంతమంది మనుషులు చనిపోయారు. కానీ ఇంతవరకు ఒక్క మనిషిని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఓకే, మనకి ఫండమెంటల్గా
FIR has been registered. FIR has been registered in the local police stations on the company. ఇప్పుడు FIR రిజిస్టర్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు నౌ గో ఇంటూ పర్సన్ ఏం తీసుకోవాలంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకోవాలి. అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి. యూజ్ రెస్పాన్స్. ఇప్పుడు టిపికల్గా దీనికి ఇన్వెస్టిగేషన్ FIRలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గ్యాస్ లీక్ అయిందే తెలుసు, కానీ ఎవరు దాని వెనకాల ఉండేది మేము ఇన్వెస్టిగేట్ చేయాలండి. ఎందుకంటే పోలీస్ డోంట్ హ్యావ్ దట్ ఇన్వెస్టిగేటివ్ పవర్స్ టు గో అండ్ చెక్ ఆ ఇండస్ట్రీలో కరెక్టా లేదా, ఏది చేయాలో లేదో అనేది వాళ్ళకి ఆ వేర్వితోవాలి, అంటే నాలెడ్జ్ లేదు కాబట్టి. సో ఈ కమిటీ విచ్ వీ ఫార్మ్డ్ నౌ వాళ్ళు దే ఆర్ గోయింగ్ క్రమేణంగా వెళ్ళి సబ్సిక్వెంట్ దిస్ కమిటీ విల్ సబ్మిట్ ద రిపోర్ట్ టు గవర్నమెంట్ విల్ దెన్ ఫైల్ ద ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ ఆర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. అంటే ఈరోజు ఇంకోటి మాట కూడా మీరు చూడాల్సింది ఏంటంటే, ఇఫ్ చాలామంది అంటున్నారు ఏంది అక్కడ కొరియన్స్ ఉన్నారు కదా, లేకపోతే ఇంటర్నేషనల్, దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి. వీ కెనాట్ గో అండ్ అరెస్ట్ ఎనీబడి జస్ట్ లైక్ దట్. ఊరికనే మీరు నెగ్లిజెన్స్ మీద మనం వీ కెనాట్, వీ హ్యావ్ టు షో దెమ్ దట్ దేర్ ఇస్ బీన్ నెగ్లిజెన్స్. ఆ నెగ్లిజెన్స్ చూపించేదానికి వీ హ్యావ్ టు షో దెమ్ ఆన్ నెగ్లిజెన్స్. ఇక్కడ ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇంతమంది చనిపోయారు, అంటే అప్పుడు ఇంతమంది పూర్తిగా ఇయర్స్ టుగెదర్ సఫర్ అవ్వాల్సిన ఒక క్రిమినల్ యాక్టివిటీ అక్కడ జరిగింది. ఎందుకంటే ఇది ఇవాళ చనిపోయిన వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎఫెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ చాలా ఇయర్స్ టుగెదర్ ఉండేటువంటి ఆస్కారం. అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కనీసం ఒకళ్ళు కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయదా అంటే ఏం చెప్తారు? అంటే అరెస్ట్ చేస్తేనే మనకి సొల్యూషన్ వస్తుందంటే మాత్రం వీఆర్ రెడీ టు షో మీ వాట్ ఇఫ్ ద సొల్యూషన్ ఇస్ దేర్. ఈరోజు మేమేం చెప్తున్నాం అనంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంటైన్మెంట్ చేయాలి అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అరెస్ట్ చేసాం అనుకోండి కీ పర్సనల్ని, వాళ్ళు అక్కడ అవసరం ఉందనుకోండి, హూస్ గోయింగ్ టు మెయింటైన్ దట్ ప్లాంట్? వాళ్ళు అంటారు మీరు యూ కాంట్ అరెస్ట్ ద కీ పర్సనల్, ప్లాంట్ ఆపరేటర్ తెలిసిన నాలెడ్జ్ మీకు ఎవరికి తెలుసు అని అంటారు మమ్మల్ని. సో ఫస్ట్ మేము చూడాల్సింది ఏంటంటే భద్రత కలిగించాలి. ఏంది, వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ టు నార్మల్. జరిగి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఒక యాక్షన్ అనేది కనిపించకపోతూ ఉంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి ఒక అనుమానం, ఈ ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన కంపెనీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తుందా అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ పాయింట్. ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆ రోజు కూడా ప్రతి మీడియంలో కూడా చెప్పడం ఒకటి ఏంటంటే, వీ ఎక్స్పెక్ట్ దట్ ఎల్జీ కెమికల్స్ ఇదే కానీ అమెరికాలో కానీ యూరోప్లో జరిగితే ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు అనేది సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మాకు ఇక్కడ చూపించాలని చెప్పడం జరిగింది. ఈ లోపల మేమేం చేశామంటే, ప్రభుత్వం రాదర్ దెన్ వెయిటింగ్ ఫర్ కంపెనీ టు రియాక్ట్, ఒక ప్రభుత్వం బాధ్యతగా అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా మీరు చూస్తే అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ అడ్మినిస్ట్రేషన్ విచ్ కిక్ స్టార్టెడ్ ఆటోమేటిక్లీ. ఈరోజు 4500 మంది కుటుంబాలు విత్ ఇన్ 2.5 hours షిఫ్ట్ చేశామంటే ఇట్ వాజ్ అడ్మినిస్ట్రేషన్స్ కేపబిలిటీస్. అలాగే కాంపెన్సేషన్ సీఎం గారు ఇమీడియట్గా 24 hours కాకముందరే ద కాంపెన్సేషన్ వాజ్ అనౌన్స్. ఈ నష్టపరిహారాలన్నీ కూడా ఆ కంపెనీ నుంచి కక్కించాలి, కానీ ప్రభుత్వం ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ సామాన్య ప్రజలకు వస్తున్నటువంటి ఒక డౌట్ కదా. ఇప్పుడు ఖచ్చితంగా రేపు సబ్సిక్వెంట్గా ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ పక్కన పెట్టేస్తే వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్, ఈ యొక్క ఈ యొక్క గ్యాస్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. ఇది కేవలం మొన్న ముందు అడుగుతున్న ప్రశ్న అదే, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకి ఆ లోటు ఎలాగో తీర్చలేము, కానీ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ మీద దాని ఇయర్స్ టుగెదర్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ భోపాల్ గ్యాస్ కి సంబంధించిన వ్యవహారం చూస్తే ఇప్పటికీ ఇంకా దాని ఇంపాక్ట్ మనకు ఉంది. సో దీని ఇంపాక్ట్ అలాగే ఉండదంటారా? ఖచ్చితంగా, నేను అందుకే చెప్పేది మీకు. అందుకని పర్సనల్ డీటెయిల్గా మనం చేసిన తర్వాత దెన్ వీల్ గో టు ద కంపెనీ అండ్ గివ్ అ కంప్లీట్ డీటెయిల్డ్ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఇది జ్యుడిషియల్ దగ్గర వెళ్ళిన తర్వాత వీల్ ఫైల్ ద కంప్లైంట్ అండ్ దెన్ వెన్ వీ పుట్ అవర్ ఆర్గ్యుమెంట్, డ్యామేజ్ జరిగిన ప్రజెంట్ డ్యామేజ్ ఏ విధంగా జరిగింది, షార్ట్ టర్మ్ ఏ విధంగా ఉండబోతుంది, లాంగ్ టర్మ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అసెస్మెంట్ చేసిన పెట్టిన తర్వాతనే విల్ బి మోర్ జస్టిఫైబుల్ అనేది మా ఒక వాదన. లాంగ్ టర్మ్లో కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే దీని ఇంపాక్ట్ లాంగ్ టర్మ్లో కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ, ఇదే ఇవాళతో పోయే వ్యవహారం కాదు ఇది. ఈ కుటుంబాల మీద దీని ప్రభావం ఇయర్స్ టుగెదర్గా ఉంటుంది. ఇప్పుడు ఎల్జీ అనే కంపెనీ ఇండియా వదిలి అయితే వెళ్ళదు. దే హ్యావ్ టు బీ హియర్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా ఇండియాలో లేకపోయినా సరే త్రూ ఆర్ ఖచ్చితంగా ఈరోజు కాదు, వీ విల్ ఎవెన్చువలీ వాళ్ళకి తెలుసు. ఎందుకని ఈరోజు టుడే 13th మొన్న ఈ మధ్యనే 2 teams ఆఫ్ స్పెషలిస్ట్ కొరియన్స్ ఆఫ్ ఫ్లోన్ ఇన్ అండ్ దే ఆర్ డూయింగ్ డ్యామేజ్ అసెస్మెంట్. ఆల్రెడీ వాళ్ళు నేను ఏదో 50 కోట్లు కూడా ఐ థింక్ దే హ్యాండెడ్ ఓవర్ టు అవర్ మన కమిషనర్ గారికి, మన కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. దట్ ఎందుకు ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి కంపెనీ ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటుందా ఉన్నదా? అంటే ప్రస్తుతానికైతే ది ఆపరేషన్స్ హావ్ స్టాప్డ్.
మీరు అన్న పాయింట్కి ఉంటుందా లేదా అనేది అయితే మాత్రం ఆ లొకేషన్లో ఉంటుందా వేరే లొకేషన్లో ఉంటుందా అనేది దీని ఇంపాక్ట్ స్టడీ లాంగ్ టర్మ్ మేము చూసిన తర్వాతనే మేము ఒక నిర్ణయం చెప్పగలుగుతాం అనమాట. దానికి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉందో స్టెరైన్ గ్యాస్ ఆల్రెడీ దాన్ని షిఫ్ట్ చేయడం స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది షిఫ్టింగ్ అనేది స్టెరైన్ గ్యాస్. సో ఇప్పుడు కంపెనీ కావాల్సిన ముడి సరుకే లేకపోతే ఇంకా కంపెనీయే లేనట్టు రైట్ నౌ టిల్ ద రిపోర్ట్ వచ్చేదాకా అయితే మాత్రం ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా మాత్రం వీఆర్ నాట్ లెటింగ్ ద కంపెనీ డూ ఇట్స్ ఆపరేషన్స్ అండ్ సేఫ్టీ ఆడిట్స్ మళ్ళీ మేము చేస్తున్నాం. ప్లస్ ఇవన్నీ కాకుండా కూడా ఐ థింక్ వాళ్ళు కూడా ఎల్జీ వాళ్ళు వచ్చినారు, వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా వాళ్ళు మాతో డిస్కస్ చేస్తారు. కాబట్టి చేసిన తర్వాత దెన్ విల్ బి ఏబుల్ టు కమ్అట్ విత్ కాంక్రీట్. బట్ ఏదేమైనా సరే ఈ యొక్క ఆన్సర్ అంటే క్వశ్చన్కి అయితే మాత్రం నాట్ జస్ట్ ఒక విశాఖపట్నంకే కాదు, అక్రాస్ ఇండియా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క ఇది అర్బన్ ఏరియాస్లో ఇలాంటి ఫ్యాక్టరీస్ ఎక్కడున్నాయో ఇవన్నిటికి కూడా ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ గైడ్లైన్స్ తీసుకురావాలి అనేది మా ఒక ప్రార్థన. ఇదే కనుక జరిగితే ఆన్ ది అదర్ సైడ్ ఇట్లా మీరు కంపెనీని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే రేపొద్దున మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇష్యూ రాదా? రేపొద్దున ప్రభుత్వాల మీద కాన్ఫిడెన్స్ లేక ఏ కంపెనీ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడం కానీ లేక కంపెనీ స్టార్ట్ చేయడం కానీ చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. దానికి ఏ సమాధానం చెప్తారు? ఆ ఆర్గ్యుమెంట్కి కూడా మీరు ఎగ్జాక్ట్లీ 180 తిరిగారు కాబట్టి నేను ఆ ఆర్గ్యుమెంట్ కూడా మీకు ఇది చెప్తాను. ఈరోజు మేము వై డిడ్ వి ఇంటర్ఫియర్? వి ఇంటర్ఫియర్డ్ బికాస్ దెర్ వాజ్ అ బ్రేక్ డౌన్. మై మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టు ప్రొటెక్ట్ పీపుల్. సెక్యూరిటీ ఆఫ్ ప్రజలకు సెక్యూరిటీ మేము కలిగించాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మేము అష్యూర్ చేయాలి. ఆ లైఫ్ని ప్రొటెక్ట్ చేసే దాని భాగంగా టుడే వీ హ్యావ్ టు టేక్ ప్రొయాక్టివ్ స్టెప్స్. అండ్ దిస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కాబట్టి టుడే ఎవరు కూడా మమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం లేదు. అండ్ వీ హ్యావ్ బీన్ సేమ్ టైమ్ వెరీ ప్రో ఇండస్ట్రీస్. మేము ఈ మాట ఈరోజు ఏం చెప్తున్నామో ఇంకొక కొరియన్ వ్యవస్థ ఈరోజు $60 million ఇన్వెస్ట్మెంట్కి నిన్నే మేము శాంక్షన్ చేశాం. $60 million ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్కి. అంటే ఇన్వెస్టర్స్ ఎక్కడ మనది ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే మనం చేసిన ఏది అడ్మినిస్ట్రేషన్ ఏది ఉందో మా ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఏది చేశారో మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఆల్సో ఆర్ రియల్లీ అప్రిషియేటింగ్ అవర్ ఎఫర్ట్స్. ఆల్రెడీ విశాఖపట్నంలో ఇటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనుకుంటున్న టైంలో దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండే ఆస్కారం ఉంది? ఎస్పెషల్లీ ఎల్జీ పాలిమర్స్ తర్వాత ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని పునరాలోచించేటువంటి ఆస్కారం ఉందా? సో మీరు యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్కి ఒకసారి మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళేది ఏమి ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ ముందరగానే మీరు మా ఇండస్ట్రీ పాలసీ చూస్తే మాత్రం మా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ క్లియర్. ఈ కేటగరైజ్ ఒక పిరమిడ్లో మేము పెట్టితే ద లార్జ్ ప్రయారిటీ ఈజ్ టు ద పొల్యూషన్ కంపెనీస్ అని అన్నారు. ఐ డో నాట్ వాట్ ఆయన చెప్పిన మాట ఒకటే, అంటే ఐ డోంట్ వాంట్ బికమ్ ద వేస్ట్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. అంటే పీపుల్ అక్కడ ఏదో రిజెక్ట్ అయిన కంపెనీస్ అన్నీ మనం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మన ప్రజల్ని ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఇబ్బంది పెట్టకూడదు. ఒక రెస్పాన్స్ అంటే మాకు దీంట్లో ఒక ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయితే ఉంది. ఎందుకు జనరేషన్ చేంజ్ అని అంటే వీఆర్ పోస్ట్ వాట్ వీ కాల్ ద గ్రీన్ రెవల్యూషన్ జనరేషన్. కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా హీస్ ఓన్లీ వెన్ ఎవర్ హీ టాక్స్ అబౌట్ డెవలప్మెంట్ హీ సేస్ గ్రీన్తో పాటు అంటే ఎన్వైరన్మెంట్తో పాటు డెవలప్మెంట్ ఉండాలి. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా ఏది ఏమైనా ఇప్పటికే జరుగుతున్న ఒక ప్రచారం రేపు 28కి ఆల్రెడీ ఫర్నిచర్ కూడా షిఫ్ట్ అవుతుంది, క్యాపిటల్ అక్కడికి స్టార్ట్ అవబోతోంది ఫంక్షనింగ్ అనే ఒక ప్రచారం ఉంది. ట్రూ? నిజానాది? నాకు తెలిసి అయితే మాత్రం డేట్ లైన్స్ అయితే మాకేం చెప్పడం అయితే జరగలేదు. బట్ ఖచ్చితంగా అయితే మాత్రం విల్ బి ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. 28వ తారీఖున ఫర్నిచర్ మూవ్ చేస్తున్నారు. 28వ తారీఖు నుంచి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఫంక్షనింగ్లో ఉండబోతోంది అన్నది ప్రచారం. మా ఆఫీస్ కూడా ఎక్కడ ఉందో మీరు చెప్తే మీరు చూసుకుంటారు. మీ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందో మీరు ఐడెంటిఫై చేసుకున్నారా? మాకైతే ఇప్పుడైతే దేర్ హస్ బీన్ నో డేట్ లైన్స్ అయితే మాకేం ఇష్యూ చేయటం లేదు. బట్ అందరికైతే తెలుసు వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ అనేది టు విశాఖపట్నం. అంటే ఈ రోజా రేపా అనేది మాత్రం ఇంకా లాస్ట్ 150 days నుంచి అమరావతిలో అక్కడి నుంచి రాజధాని తరలించవద్దు అని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఈ సందర్భంలో చెప్పబోయేటువంటి సమాధానం? అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ పర్టికులర్ పాయింట్కి ఆన్సర్స్ హీ హస్ గివెన్ ఇనఫ్ ఆన్సర్స్. అంటే సింపుల్ పాయింట్, నేను ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ కాంపన్సేషన్ ఏది వాళ్ళు ఒకవేళ వాట్ దే వుడ్ హావ్ లాస్ట్ వీఆర్ విల్లింగ్ టు కాంపన్సేట్ దెమ్. వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళు మేము డెవలప్మెంట్కి మేము ల్యాండ్ పూలింగ్లో మేము ఇచ్చాం కాబట్టి ఈరోజు ఆ వాల్యూస్ మాకు తగ్గిపోయినాయి, మీరు వెళ్ళిపోతే మా భూములకి అంత వాల్యూ రాదు, ప్లస్ ఇవన్నీ కూడా అనేది ఒక వాదనతో ముఖ్యమంత్రి గారు సెడ్ ఐల్ గివ్ యూ వాట్ ఎవర్ యు ఆర్ లూజింగ్.
సో ఇంకా వాట్ ఈస్ ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వడమో ల్యాండ్కి కాంపన్సేషన్ ఇవ్వడమో కాదు, అక్కడ క్యాపిటల్ ఉండాలి అనేది అక్కడ ప్రజల నుంచి వస్తున్నట్టు ఒక బేసిక్ డిమాండ్. అందుకే మేము అక్కడ వి హావ్ కెప్ట్ ఇట్ యాజ్ ఆర్ మన ఈ క్యాపిటల్ కూడా పెట్టాం కదా, లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్ యాక్టివిటీ ఉండదు కదా, అంటే మనకి సంవత్సరంలో 4 రోజుల పాటు మీరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి తప్ప అంతమించే ఉండదు కదా అక్కడ. అయినా కూడా పవర్ ఇస్ ఆల్ కమింగ్ దేర్ కదా, సీఎం ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆయన క్యాంపస్ అక్కడే ఉంటుంది, మా మంత్రులు మేము అందరం అక్కడే ఉంటాం. సో అలాగే అని చెప్పి ఇప్పుడు సింపుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఉండే కన్వర్జెన్స్ ఏరియాస్లో ఒక ఏరియానే కాకుండా వీఆర్ ట్రైన్ టు బ్రింగ్ అడ్మినిస్ట్రేషన్ టు గ్రాస్ రూట్ లెవెల్స్ తీసుకుపోతున్నాం. సో అందుకని వీ డోంట్ వాంట్ టు సెంట్రలైజ్ ఆ ఓల్డ్ మోడల్స్ ఆఫ్ దుబాయ్, ఆయన సింగపూర్ ఆయన అంటుంటారు మనము చంద్రబాబు నాయుడు గారు, దట్స్ అవర్ ఓల్డ్ ఏజ్. నౌ టుడే ద న్యూ వరల్డ్ ఇస్ వర్చువాలిటీ, న్యూ వరల్డ్ ఆఫ్ వర్చువాలిటీ. మీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 1 year అయినా కూడా ఈ 1 yearలో ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్గా మీ మార్కేమీ మీరు చూపించలేకపోయారు కదా అంటే ఏమంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అసెస్ ద సిచ్యువేషన్. మాకు ఇట్ టుక్ us 6 months టు అండర్స్టాండ్ అసలు, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు 20 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రావటం జరిగినాయి, MOU సైన్ అవ్వటం జరిగింది. కానీ ఈ పేపర్ మీద చూసుకుంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ కమింగ్. అంటే దీనివల్ల ఏంటంటే కేవలం ఇవి అంటే మార్కెటింగ్, అంటే జస్ట్ కేవలం మార్కెటింగ్ అనమాట. ఇది ప్రొపగాండా కానీ క్యాంపెయినింగ్ ద్వారా ఈ మీడియంస్ ద్వారా చేసిన వల్ల పీపుల్ ఏమనుకుంటున్నారు, చాలామంది ప్రజలు ఏమైనా నమ్మారంటే ఏమో 20 లక్షల కోట్లు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. కానీ మేము అది తీరా పేపర్ మీద చూసుకుంటే అవన్నీ కూడా ఫాల్స్ MOUs, అసలు బేనామీ MOUs చెప్పాలంటే. ఎందుకంటే కొంతమంది అప్పటికప్పటికే లాక్కొని వచ్చి కంపెనీలు పెట్టిన వాళ్ళతో MOUలు పెట్టడం జరిగింది. ఈరోజు కియా మోటార్స్ లాంటి ఒక కంపెనీ ల్యాండ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి ఈరోజు గ్రౌండ్ మీద ఉండాల్సిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ ఫ్రమ్ లాస్ట్ 1 year మీరు ఏం చేయగలిగారు, అటువంటి ఎఫర్ట్ ఏం పెట్టారు, మీ మార్క్ కంపెనీ ఏమైనా చూపించగలుగుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే మేము చెప్పాను కదా, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇఫ్ లుక్ ఎట్ వాట్ వీ హెవ్ డన్ సింపుల్, అంటే వీ లుక్ ఎట్ బేసిక్ క్రైటీరియా మేము చూసుకుంటాం, ఫండమెంటల్స్ మేము చూసుకునేది మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చూసుకునేది. MSME సెక్టర్ అనేది ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్, స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే స్మాల్ డెఫినేషన్ వచ్చి 10 లక్షల నుంచి అంటే లోపల, అంటే ఇప్పుడు డెఫినేషన్ మార్చారనుకోండి నిన్న కేంద్ర ప్రభుత్వం. బట్ ఇలాంటి వ్యవస్థలకి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వలేక వీళ్ళు చాలా ఇబ్బంది పడి చాలామంది అంటే దే హ్యావ్ టు క్లోజ్ డౌన్ ద ఫ్యాక్టరీస్. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఈ లాక్డౌన్ టైంలో వీ హ్యావ్ టు రివైవ్ MSME సెక్టర్ అని చెప్పి వీఆర్ ద నంబర్ 1 స్టేట్, వీఆర్ ద ఓన్లీ స్టేట్. చాలా గర్వంగా మనం చెప్పాల్సింది ఏంటంటే స్పెసిఫిక్గా వి సెడ్ 905 crores ప్యాకేజ్ వీ హెవ్ అనౌన్స్డ్ ఇన్సెంటివ్స్ పేమెంట్ టు ఆల్ ద MSMEs అని. అంటే హీ వాజ్ ద ఫస్ట్. అండ్ తర్వాత 3 months వేవర్ చేసాం మేము. ఏది మినిమం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఈ ఏప్రిల్ మే జూన్లో వాళ్ళు పని చేయలేదు కాబట్టి ఈ మినిమం డిమాండ్స్ వాళ్ళ మీద ఇంకా భారం పడుతుందని చెప్పి ప్రభుత్వం ఆ భారం వస్తుందన్నమాట 188 crores. ఓకే, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ మాకు ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి ఒక చర్చ, లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వం భూముల్ని ఎలా అమ్మేస్తుంది అనేటువంటి మాట. ప్రభుత్వ భూములు అమ్మడం అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ అవుతుందా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం మీకు, ఆఫ్ కోర్స్ ఇండస్ట్రియల్ ద్వారా మనం భూములు అమ్ముతున్నాం కదా సబ్సిడీస్కే. మనం ఈరోజు ఇండస్ట్రీ రావాలంటే మనం సబ్సిడీకి అమ్ముతున్నాం. అది ₹1,00,00,000 చేసే ఒక భూమి మనం 5 లక్షలకు ఇస్తున్నాం మనం. ఓకే, APIC ద్వారా అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, అది ఒక పర్టికులర్ పర్పస్ కోసం. సేమ్ పర్పస్ ఇస్ హియర్ ఫర్ వాట్, టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద పీపుల్. ఈరోజు ఈరోజు నేను సింపుల్గా మేము మీకు చెప్పేది ఒకటే, టుడే ఇన్ ఆర్ గివెన్ సర్కమ్స్టెన్సెస్లో ఇప్పుడుండే మనకి డెఫిసిట్ బడ్జెట్స్లో వీ హ్యావ్ టు క్రియేట్ అడిషనల్ రెవెన్యూస్. గవర్నమెంట్ కెనాట్ సిట్ బ్యాక్ అండ్ కానీ కేవలం నవరత్నాల కోసం ప్రజలకి ఫ్రీబీస్ ఇవ్వడం కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ లేకుండా ప్రభుత్వ భూములు అమ్మేయడం అనేది కరెక్టా అంటే ఏమంటారు? అంటే నేను మీకు కొంచెం టైం ఉంటే నేను ఎకనామిక్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను మీకు. యాక్చువల్గా ఇప్పుడు ఇట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా ముఖ్యమంత్రి గారు, ఐ డు నాట్ నో వెదర్ ఈజ్ అన్ ఎకానమిస్ట్ కానీ, బట్ ఈస్ ప్రాక్టీసింగ్ ఆల్ ద ట్రూ రూల్స్ ఆఫ్ అన్ ట్రూ గుడ్ ఎకానమిస్ట్. సింపుల్ పాయింట్ నేను మీకు ఒకటే చెప్తున్నాను. టుడే ఈ నవరత్నాలు అనే ప్రోగ్రామ్స్ ఏవేవి ఉన్నాయో దట్స్ సోషల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే ప్రజల్లోకి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దట్ మనీ ఈజ్ అగైన్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ యాజ్ త్రూ ఆఫ్ రెవెన్యూ. ఈరోజు మన పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇప్పుడు గత 6 నెలల కింద పోలిస్తే ఇప్పుడు 6 నెలల కింద తర్వాత పోలిస్తే ఆ పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అయింది. సింపుల్ ఉదాహరణ మీకు ఒకే పాయింట్ చెప్తున్నాను. ఈరోజు పిల్లలకి గతంలో బాకీ పడిన ఫీ రీయింబర్స్మెంట్ కూడా మేము తీర్చి ఇచ్చేసాం. అంటే దట్ ఈస్ మనీ విత్ దెమ్ కదా, డబ్బు వాళ్ళు పేరెంట్స్ చేతిలో ఉంది.
అమ్మఒడి స్కీమ్ ద్వారా వీ హ్యావ్ గివెన్ మనీ టు ద ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. రైతు భరోసా దాకా ఈరోజు అంటే నేను అనేది అంటే పీపుల్ హ్యావ్ మనీ టు స్పెండ్. ఇప్పటివరకు వచ్చినటువంటి ఇండికేషన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ప్యాకేజ్ వల్ల రాష్ట్రానికి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాగా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఏ మేరకు లాభం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఐ వెల్కమ్ ద పాలసీస్, బట్ ద పాలసీ ఈజ్ గుడ్ యాజ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. అంటే మీరు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయబోతున్నారు అనేది వివరంగా చెప్పాలి మాకు అని మేము అంటాం. ఈరోజు మేము చెప్పాం 905 కోట్లు ఇన్సెంటివ్స్ రీపేమెంట్ అండ్ అకౌంట్స్తో సహా మేము ఐడెంటిఫై చేసాం. రేపు 22 సీఎం గారు ఒక బటన్ నొక్కగానే అన్ని అకౌంట్లు డబ్బులు పడిపోతాయి, డైరెక్ట్ ఇంటూ దోస్ ఫ్యాక్టరీ అకౌంట్స్ డబ్బులు పడిపోతాయి. వాట్ హ్యావ్ యూ ఐడెంటిఫైడ్? ఈ 3 లక్షల కోట్లు ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ 3 లక్షల కోట్లు ఒకవేళ మీరు ఇస్తుంటే గత వీళ్ళు బాకీ పడిన లోన్స్ ఏవి ఉన్నాయి అవి రైట్ ఆఫ్ చేస్తున్నారా, లేదా దానికి అడ్జస్ట్ చేసుకుంటున్నారా అంటే ఈ వివరణలన్నీ అంటే క్లారిటీ ఇంకా రాలేదు. పొలిటికల్ క్వశ్చన్స్కి విషయానికి వస్తే మంత్రులుగా మీతో పాటుగా ఒక 4-5 మంత్రులు యాక్టివ్గా ఉంటున్నారు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మిగతా మంత్రులు ఎవరు కూడా యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి, వాళ్ళు యాక్టివ్గా ఉండట్లేదా లేక మీరు వాళ్ళని యాక్టివ్గా ఉండనివ్వట్లేదా, మీరే అవకాశం ఇవ్వట్లేదా? సరే, ఓకే, దిస్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సరే, యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఈచ్ 24 ఆఫ్ ఆల్ క్యాబినెట్ మెంబర్స్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోల్డర్ టు షోల్డర్. ఎవరు ఎక్కువ తక్కువ లేదు. ఇక్కడ దిస్ ఓన్లీ 1 సీఎం అండ్ 24 క్యాబినెట్ మినిస్టర్స్. దీంట్లో మేము ఈచ్ క్యాబినెట్ మినిస్టర్ హ్యాస్ బిన్ ఒక రోలు రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరిగింది. బహుశా నేను మీకు ఎందుకు ఎక్కువ అంటే నేను తరచుగా కనపడేవాడిని కాదు, కానీ ఈ గత నెల రోజులుగా ఎందుకు కనపడుతుంది అంటే మాకుండే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఈ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్ విశాఖపట్నం కావచ్చు, ఇవన్నీ కూడా వి కేమ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. అలా అని చెప్పి జస్ట్ మేము మీ ముందు వచ్చామని చెప్పి మేము యాక్టివ్గా ఉన్నట్టు వాళ్ళు అనుకున్నారు ఇన్యాక్టివ్గా అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో నెంబర్ 2 ఎవరు అంటే విజయసాయి రెడ్డి అంటారు. కానీ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య కూడా గ్యాప్ క్రియేట్ అయింది అనేటువంటి ఒక పొలిటికల్ ప్రచారం ఉంది. ఇస్ ఇట్ ట్రూ? అంటే నేను నాకు అంటే కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్పే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి తర్వాత ఆయన భావించేది నెంబర్ 2 కార్యకర్తలుగా భావిస్తారు. ఇంక ఎవరు ఒకరు అని 1% అనేది లేదు. ఆయన హీ టేక్స్ క్యాడర్ యాజ్ 1 సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు హిమ్. ఇక్కడ కేవలం బహుశా మేము కనబడుతుంటాం కాబట్టి యాజ్ అ క్యాబినెట్ కొలీగ్స్ కావచ్చు, విజయసాయి రెడ్డి గారు బికాజ్ రాజ్యసభ మెంబర్ అండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఇన్ ద పార్టీ కావచ్చు, ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. బట్ దానివల్ల హీ డజంట్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్. నాకు తెలిసిన వరకు అయితే హీ ఈజ్ వెరీ క్లియర్, హూ ఆర్ ఎఫిషియంట్ ఐ విల్ ప్రమోట్, హూ ఆర్ ఇన్ఎఫిషియంట్ ఐ విల్ డిమోట్. దట్ ఈస్ హిస్ పాలసీ. అండ్ ఆయన పాలసీలో మాత్రం ఎఫిషియన్సీ అంటే ప్రజలకి మీరు అందుబాటులో ఉంటున్నారా లేదా, యు ఆర్ ఏబుల్ టు కంటైన్ దిస్ ప్రజలకు మీరు హ్యాపీగా పెడుతున్నారా లేదా. కానీ విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చింది అన్న ప్రచారానికి మీ సమాధానం? ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ అండి. ఇట్స్ ఆల్ అంటే ఇట్స్ జస్ట్ ఎందుకంటే విశాఖపట్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోజున ఎక్కినటువంటి వ్యక్తిని, కారులో ఎక్కి కూర్చున్న వ్యక్తిని కిందకి దింపేయడం లాంటి ఇన్సిడెంట్స్ని ప్రధానంగా మీ ప్రత్యర్థి పార్టీ టీడీపీ చూపించి ప్రచారం చేస్తుంది. అంటే టీడీపీ చెప్పినంత నిజమైనది నేను అనటం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్న దానికి మాట్లాడుతూ ఉంటారు, కానీ నాకు తెలిసి అయితే మాత్రం అన్ని అవస్థలు ఇట్ ఇస్ బేసిక్లీ అన్ట్రూ ఫ్యాక్ట్. అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టాల్లో ఉన్న సందర్భాల్లో, రకరకాల ఇష్యూస్లో ఉన్న సందర్భాల్లో రాజమోహన్ రెడ్డి గారే ఒకే ఒక్క ఎంపీ ఆ రోజు నిలబడేటువంటి వ్యక్తి. ఈ రోజున వాళ్ళ అబ్బాయిగా మీకు అంత గుర్తింపు, గౌరవం ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. హీస్ గివెన్ మీ సో మచ్ రెస్పాన్సిబిలిటీ, కాన్ఫిడెన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ నేను అంటే ఒక మాటలో చెప్పాలంటే 15-20 years బ్యాక్ చెప్తున్నాను, గతంలో ఐ యూస్ టు బి ఫ్రెండ్స్ అండ్ కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళం. టుడే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫేస్ హిమ్ యాజ్ ద సేమ్ ఫ్రెండ్. అంటే హీ హెస్ గ్రోన్ ఇన్ మై ఐస్. స్టేచర్లో కానీ అతను కష్టం కావచ్చు, అతను టెనాసిటీ కావచ్చు, పర్సివెన్స్ కావచ్చు, లాయల్టీ కావచ్చు, టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ హీ హిస్ గ్రోన్ సో టాల్. అంటే కొన్నిసార్లు మన సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాకు భయపడుతుంటాను అనమాట. అంటే ఏం మాట్లాడాలి అని. అంటే అదే 10 years బ్యాక్ ఐ యూస్ టు ఫీల్ సో ఫ్రీ టు హిమ్. ఈరోజు లేని అంటే దట్ వర్క్ దట్ హీ హెస్ డన్, దట్ పర్సన్ దట్ హెస్ బీన్, అంటే 9 సంవత్సరాలు కష్టపడటం అనేది ఐ సీన్ మై ఐస్, ఐ సీన్ హిమ్ సఫర్ అండ్ అవన్నీ తట్టుకుంటూ వచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ కోసం సమయాన్ని కేటాయించేందుకు ధన్యవాదాలు గౌతమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.